పైపింగ్ వేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్, ఇవి హ్యాండ్స్ మనం డిజైన్ హ్యాండ్స్ కట్ చేసాము. ఇది ఎక్కువ కుచ్చులు కాదు, కొంచెం ఒక 3 ఫ్రిల్సే వస్తాయి, ఎక్కువ లేవకుండా ఓన్లీ 3 ఫ్రిల్స్ 3-4 ఫ్రిల్స్ వస్తాయి. ఇది కటింగ్ కూడా నేను వీడియో పెట్టాను చూడండి. ఆ మోడల్ హ్యాండ్స్, వీటికి సంకపేలికలు పడుతున్నాయని చెప్పాను. ఇలా సంకపేలికలు అన్నిటివి ఇలా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్కి అయితే జాయింట్స్ ఏం లేవు, మన మెయిన్ క్లాత్కే జాయింట్లు అనేవి ఉన్నాయి. ఎక్కువ ఉన్నది మన పైన సైడ్ వేసుకోండి, తక్కువ ఉంది కింద సైడ్ వేసుకోండి. దాన్ని కూడా కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ హ్యాండ్స్, చాలామంది హ్యాండ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఎలా అంటే 2 హ్యాండ్స్ ఒక చేయికే వేసేస్తారు. కుట్టడము ఇలా జాయింట్లు ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఎలా కట్ చేయకుండా కుట్టానో అలానే కుట్టండి, మీకు కన్ఫ్యూజ్ అనేది కాదు. ఇప్పుడు ఒక హ్యాండ్ ఈ హ్యాండ్ కుట్టాను కదా, ఈ హ్యాండ్ తర్వాత ఇట్లా ఈ డైరెక్షన్లో పెట్టాలి. ఇది సేమ్ ఉంటే ఇది సేమ్ ఉంటే 2 హ్యాండ్స్ వేరు వేరు వస్తుంది. లేదు మనము ఇండివిజువల్గా కుడితే ఏం చేస్తామంటే ఇది ఒకటి అయిపోయింది కదా, సేమ్ ఇక్కడే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే 2 హ్యాండ్స్ ఒక చేయికే అయిపోతాయి, అంటే 2 లోతులు ఒక సైడే వస్తాయి. కాబట్టి మీరు ఇలా ఇప్పుడు మీరు ఇక్కడ నుండి స్టార్ట్ చేసారు కాబట్టి ఇది ఎండింగ్ ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ ఎండింగే స్టార్ట్ చేయండి. లేదు మీరు స్టార్ట్ చేయడం ఇట్లా స్టార్ట్ చేస్తే ఎండింగ్ ఇది వస్తుంది కదా, మళ్ళీ అప్పుడు ఎండింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. మీరు స్టార్ట్ చేసింది వదిలేసి ఎండింగ్ ఏదైతుందో నెక్స్ట్ ఇంకొకటి కూడా ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈ పైన అనేది కుట్టు అనేది వేసుకోండి. మనము ఇలా చేస్తే జాయింట్ ఒకదానంటే ఒకటి మనం కుట్టినట్టయితే మనకు ఓకే దారం కూడా తెగదు. ఓకే దారం తెగడము మళ్ళీ దారం ఎక్కించడం కూడా ఉండదు. ఇలా కట్ చేసుకొని ఇలా ఉన్న తర్వాత దీనికి మనం ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేద్దాం. ఇప్పుడు ఇది లైనింగ్ తోటి పల్టాయించడమే. మనం ఈ బ్లూ కలర్ దాని పైన పెట్టేసి పల్టాయించేద్దాం. చూసారు కదా, ఇక్కడ ముందు నేను ఇది వెనక భాగంది తీసుకున్నాను. ఇది లోతు, నేను కటింగ్లో కూడా చెప్పాను ఇది లోతు. ఇది మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇలా కట్స్ పెట్టుకోండి అని చెప్పి ఇక్కడ నేను కట్ కూడా పెట్టాను. మీరు వీడియో కనుక చూడనట్లయితే ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇది ముందు భాగము, ఇది వెనకకు వస్తుంది, ఇది ముందుకు వస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక హ్యాండ్ వేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఏది ఎండ్ అయింది, ముందు భాగం ఎండ్ అయింది కాబట్టి మళ్ళీ ముందు భాగంతో స్టార్ట్ చేయాలి. లోత్ ఎండ్ అయింది కాబట్టి లోతే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్నది ఇలా పల్టాయించి ఈ లైనింగ్ పైన కుట్టు వేసుకోవాలి. లైనింగ్ ఎడ్జ్కి కుట్టు అనేది వేసుకోండి. నేను చాలా వివరంగా చెప్తున్నాను, వీడియో కూడా చాలా నిదానంగా తీస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక కుట్టు వేసుకోండి. వేసుకున్నా సరే వేసుకోకపోయినా సరే మీకు స్ట్రేట్ ఉంటుంది. ఐరన్ బాక్స్ ఉంటే ఒకసారి ఐరన్ చేసినా మీకు సెట్ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు కుట్టు అనేది వేస్తున్నాను. ఇక్కడ పైనుండి ఒక కుట్టు వేస్తున్నాను. ఈ కుట్టు వేయడం వల్ల నీట్గా ఉంటుంది, ఇది అణిగినట్టు ఉంటుంది. ఐరన్ ఉంటే ఐరన్ ఇలా 2 హ్యాండ్స్ కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనికి ఇది అవుట్లైన్ వేసుకోండి. ఇవి అటాచ్ చేయాలి. మనం ముందు భాగము వెనుక భాగము ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో లైనింగు మెయిన్ క్లాత్ సేమ్ అలాగే హ్యాండ్స్ కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేయండి.
ఇలా అటాచ్ చేసుకున్నది మొత్తం మళ్ళీ అవుట్లైన్ అంతా కట్ చేసుకోవాలి. ఇది కుచ్చుల కోసం నేను ఇలా ఇక్కడ సైడ్ మనం కట్స్ పెట్టుకున్నాం కదా, అలాగే ఇలా నాకు పైనకి తెలవడం కోసం మనం చాక్ పీస్ తోటి ఇలా పెట్టుకోవాలి మిడిల్ ఇది. ఇప్పుడు ఫ్రిల్ అనేది ఇలా తీసుకోండి. మీరు వీడియో లెంత్ ఎక్కువ ఉంది అని అనుకోకండి, ఎందుకంటే ఈ ఒక్క వీడియో చూస్తే పైపింగ్ నేర్చుకోవచ్చు, పైపింగ్ వస్తుంది, మీరు నేర్చుకోవడము, రౌండ్ నెక్ వస్తుంది, ప్రిన్సెస్ కట్ వస్తుంది, ఈ హ్యాండ్స్ పల్టాయించడము వస్తుంది, ఇంకా ఈ 3 ఫ్రిల్స్ హ్యాండ్స్ కుట్టడం కూడా వస్తుంది. వీడియో లెంత్ ఎక్కువ ఉంది అని అనుకోకండి, నేను వివరంగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఇలా 3 చూసారు కదా, ఇలా ఎందుకంటే ఎక్కువ లేదు, ఓన్లీ తను ఉందా లేదా అన్నట్టుగా పెట్టమన్నది. సో దెన్ ఓన్లీ 3 ఫ్రిల్స్, ఎక్కువ రాలేదు చూడండి. మనకు ఫుల్ హ్యాండ్కి అయితే చాలా ఇంత ఒక 2-3 ఇంచెస్ మనం పొడవు ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ అయినా 2 ఇంచెస్ తీసుకుంటే ఇది ఇలా పొడవు వస్తుంది, ఇలా కుచ్చులోకు ఇలా వస్తుంది కాబట్టి కుచ్చులు ఎక్కువ వస్తాయి. ఇందులో మనం 1 ఇంచే తీసుకున్నాం కాబట్టి కుచ్చులు కూడా తక్కువ వస్తాయి, ఓన్లీ 3 ఫ్రిల్సే వస్తాయి. మీరు ఉల్టా కూడా పెట్టుకోవచ్చు, నేను అది ఇదేమో సీదా పెట్టి చూపించాను, ఇప్పుడు ఇది ఉల్టా పెట్టి చూపిస్తాను. ఇలా పెట్టేసి ఈ టక్స్ దగ్గర మనము ఏదైతే కచక్ పెట్టుకున్నామో అక్కడ నుండి దారం ఇలా ఒకటేమో స్టార్ట్ చేసుకున్నాము మనం, ఇంకొకటి మధ్యలోకి వచ్చేసింది, ఇంకొక ఫ్రిల్ లాస్ట్లోకి వచ్చేసింది. 3 ఫ్రిల్స్ అంతే. చూసారు కదా, ఇలా మనం ఉల్టా పెట్టుకున్నా సీదా పెట్టుకున్నా 3 ఫ్రిల్స్ అనేవి రావాలి. ఇప్పుడు మనము ఈ హ్యాండ్స్ని వీటికి బ్లౌజ్కి అనేది అటాచ్ చేయడమే. ముందు భాగం కట్స్ పెట్టుకున్నాం కదా, ఇలా ఇది ముందు భాగంకు రావాలి, లోతు అనేది ముందు భాగంకు రావాలి. మనం నార్మల్ హ్యాండ్స్ అయినా డిజైన్ హ్యాండ్స్ అయినా నువ్వు ఏ హ్యాండ్ పెట్టినా లోతు వచ్చేసి ముందు భాగంకు రావాలి, లోతు లేనిది వచ్చేసి వెనక భాగంకు రావాలి. నేను ఆ హ్యాండ్కి చెప్పలేదు. ఇవి 2 ఇలా సమానం ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఇక్కడ కరెక్ట్ వస్తుంది, ఇలా సమానం ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ కరెక్ట్ ఈ మిడిల్లో కచక్ ఉంది కదా, అది ఇక్కడ షోల్డర్ పైన పెట్టాలి. మిడిల్ కుచ్చు అనేది దీనిపైన ఉండాలి. ఇక్కడ ఒక డబల్ కుట్టు వేసుకోండి. లోతు వచ్చేసి ముందుకు రావాలి, లోతు లేనిది వెనుకకు రావాలి. సేమ్ మనం పావించి కుట్టు వదిలేసుకుంటాం కదా, అలాగే సేమ్ టంచన్ మందం వదిలేస్తూ కుట్టు అనేది వేసుకోండి. ఇది ఇలా ఒక సైడ్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ కూడా అలాగే. ఒక హ్యాండ్ ఏమో పైనకు వస్తుంది, ఒక సైడ్ పైనకు వస్తుంది, ఒక సైడ్ కిందికి వస్తుంది. ఇలా సమానం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది విడివిడిగా అటొకసారి వేసినాం ఇటొకసారి వేసినాం కదా, ఇప్పుడు మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక కుట్టు వేసుకోండి. అప్పుడు 2 కుట్లు అయితే మనకు కుట్టు కూడా గట్టిగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంకా అటాచ్ చేసుకోవడమే బ్లౌజ్కి. ఇక్కడ షోల్డర్ నుండి ఇలా పట్టుకోండి, ఇలా పట్టేసుకొని ఇలా సమానం అనుకుంటూ చూస్తారు కదా, ఇలా సమానం రావాలి. ఇప్పుడు ఇవి 2 కలుపుతూ ఒకటి కుట్టు వేసుకోండి. అలాగే ఈ వైపు కూడా 2 సమానం పెట్టుకొని కుట్టు అనేది వేసుకోండి. అటాచ్ చేయడం అనేది ఇది సైజు కుట్టు కాదు, నార్మల్గా 2 అటాచ్ చేయడం. దారం అయిపోయి
సైజు కుట్టు వేసుకోవాలి. ఇది సైజు వాళ్ళది బ్లౌజు. ఇలా సేమ్ కరెక్ట్గా బ్లౌజ్ అక్కడ ఈ ఎడ్జ్ పైన ఈ ఎడ్జ్ పెట్టి ఈ లాస్ట్ కుట్టు వరకు ఇలా ఒక మార్క్ పెట్టుకోండి. అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా సేమ్ అలాగే ఇలా లాగుతూ దీన్ని కూడా ఇలా సేమ్ స్ట్రైట్గానే ముందు భాగంకి కూడా ఇది మిడిల్లో వచ్చే విధంగా. ఇప్పుడు ఇదొక స్ట్రైట్ కుట్టు వేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా మొదట వైపు హ్యాండ్కి కుట్టు వేసిన విధంగా రెండో వైపు కూడా అలాగే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోండి. లాస్ట్ దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుట్టు వేసుకున్నాం కదా, మనం ఈ ఉక్సు పట్టే నుండి ఈ ఉక్సు పట్టేది పట్టుకొని ఇలా కొలుచుకోండి. ఒకసారి చెక్ చేయండి నడుము కరెక్ట్ వచ్చిందా లేదా అనేది. చూడండి ఇలా ఇక్కడ నుండి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనం అటు ఉల్టా వేసినందుకు ఇట్లా రివర్స్ పడ్డది. ఇది మనం మళ్ళీ సెట్ చేసి కుట్టు అనేది వేయాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని పోగులు అనేది పోకుండా, దారం అనేది డిస్టర్బ్ కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకోండి. నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా పెడితే మన దగ్గర జిగ్జాగ్ మిషన్ తోటి అవసరం లేదు. ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. డబల్ ఫోల్డింగ్ లోపలికి చేసేస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇటు ఎలా ఉంది, ఇక్కడ సైడ్ చూడండి. ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసిన కొద్దీ ఇవి అన్నీ ఈ పోగులంతా వెళ్ళిపోతూ ఉంటాయి, చాలా డిస్టర్బ్డ్ అయిపోతుంది. అదే ఇలా ఫినిషింగ్ ఇలా ఉందనుకోండి, ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఇచ్చింగ్ అనేది ఏమి ఉండదు. ఇలా అందుకే మనం ఇలా ఒకటి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి. చేసి ఇలా కుట్టు వేయండి. వాళ్ళకి ఎక్స్ట్రా కావాలనుకున్నా మళ్ళీ క్లాత్ కూడా ఉంటుంది. ఎక్కువ క్లాత్ లోపలికి కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. వాళ్ళు లావ్ అయినప్పుడు విప్పుకున్న ఎక్స్ట్రా మనకు మళ్ళీ 1-1.5 ఇంచు క్లాత్ వస్తుంది ఇలా ఫోల్డ్ చేయడం వల్ల. ఎక్కువ క్లాత్ ఉంటే కొంత కస్టమర్స్ ఏంటంటే ఇంత క్లాత్ వద్దండి, ఇదంతా కట్ చేసేయండి అని చెప్తారు. అది కట్ చేసినామంటే మళ్ళీ వాళ్ళు లావ్ అయిపోతే పట్టదు, ఆ బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. ఇలా మనం చేయడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఒకవేళ లావ్ అయిపోయినా ఈ కుట్టు ఇప్పుకున్నా మళ్ళీ ఇంత క్లాత్ మిగులుతుంది. ఇక్కడ ఒక కుట్టు వేసుకున్నా ఇంకా 2-3 కుట్లు మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది. మనము ఏ బ్లౌజ్కైనా 4 స్టిచెస్ అనేవి వేయాలి. ఒకటి ఇప్పుకున్నా ఇంకొక 3 ఉంటాయి. అందుకోసమని నేనైతే కంపల్సరీ 4 స్టిచెస్ 5 స్టిచెస్ వేస్తాను. ఇదండి ఈ రోజటి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. బాయ్. మీ సలహాలు, సూచనలు, ఇంకేమైనా బెటర్గా వీడియోస్ ఎలా తీయాలి, మీకు క్లారిటీ ఉందా లేదా, వాయిస్ ఏమన్నా క్లారిటీ కావాలా అనేది ఏమన్నా ఉంటే చెప్పండి. నేను కంపల్సరీ మీరు చెప్పినవి నేను పాటిస్తాను. ఇది ముందు పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి బ్యాక్. ఇంకా దీనికి డోరీ కూడా పెట్టాలి. నెక్స్ట్ వీడియో డోరీ ఎలా చేశాను, ఎలా కట్ చేశాను అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది. అది కూడా చూడండి. కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్.